సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం కొత్తపేట రామ్ నగర్ లో లక్ష్మణ్ స్వామి పైన వైసీపీ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చందుమూరు నారాయణ రెడ్డి మేనల్లుడైన మల్లికార్జున్ రెడ్డి కొడవలితో దాడి చేసిన వైరం తీవ్ర కలకలం రేపింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయినా ధర్మవరంలో వైసీపీ వారి ఆగడాలు తగ్గలేదన్నారు బాధితుడు లక్ష్మణ స్వామి. 37వ వార్డు టీడీపీ కార్యకర్త స్వామి పైన వైసీపీ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నందమూరి నారాయణ రెడ్డి మేనల్లుడు మల్లికార్జున్ రెడ్డి వాహనాలు అడ్డం పెట్టి దాడి చేశారని ఆరోపించాడు. బాధితుడు లక్ష్మణ స్వామి మాట్లాడుతూ నేసేపేటలో తను చీరలు ఇవ్వాల్సిన షాప్ కి వెళ్లి ఇంటికి వెళుతుండగా కొత్తపేటలో అన్యాయంగా తనపై దాడి చేశారన్నారు. గతంలో కూడా 2019లో ఎలక్షన్ లో ఏజెంట్ గా ఉన్నందుకు బెదిరించారని, మున్సిపల్ ఎలక్షన్ లో బూతులోకి రావద్దంటూ బెదిరించారని తెలిపాడు బాధితుడు. లక్ష్మణ స్వామి 37వ వార్డు కార్యకర్తని, టీడీపీ కార్యకర్తని. టీడీపీ చంద్రబాబు నాయుడు అయిన వైస్ చైర్మన్ అల్లుడు మల్లికార్జున్ రెడ్డి నాపై దాడి చేసినాడు. నేను నేసేపటి నుండి చీరలు ఇచ్చి అంగడికి వస్తుంటే నా పని ఏదో నేను చూసుకుని రోడ్లో ఉంటే మా శ్రీనివాసరెడ్డి మంజు వాళ్ళతో నేను మాట్లాడుకుంటుంటే 2 వీలర్స్లో ముక్కుముడికి నిలబెట్టి దాడి చేసి వెళ్ళిపోయినాడు. నారాయణ రెడ్డి స్పాట్లో ఉన్నాడు, మల్లికార్జున్ రెడ్డి స్పాట్లో ఉన్నాడు. 2019లో ఏజెంట్గా ఉన్నప్పుడు బెదిరించినారు నిలబడకూడదని. మున్సిపల్ ఎలక్షన్లప్పుడు నామినేషన్ వెళ్ళినప్పుడు అప్పుడు బెదిరించినారు.